ఉయ్యాలేదు ఏం లేదు కామ్గండి. ఎందుకు రెడీ చేయడు? చేస్తాడు. రెడీ చేయకపోతే ఈ పిల్ల రాక్షసి ఊరుకోదుగా, లేదంటే ఇల్లు పీకి పందిరి వేస్తుందిగా. నా దత్తత కోసం మీరు హోమం చేయాలి. చేస్తాను తల్లి, అలాగే చేస్తాను. డాక్టర్ గారు లావణ్యకి డెలివరీ డేట్ ఎప్పుడు ఇచ్చారు పిన్ని? ఈ నెల 26వ తారీఖమ్మా. మీ పాపతో కూడా మాట్లాడక్క, ఒక్క నిమిషం. ఏమంటుందక్క మీ పాప? మీ అమ్మాయి కడుపులో ఉన్న బిడ్డ ఈ భూమి మీద పడగానే చనిపోతుంది. పరిష్కార మార్గానికి కబురు పంపిస్తారని సిద్ధాంత్ గారు చెప్పారు, కానీ ఇంతవరకు కబురు రాలేదు. లావణ్యకి డెలివరీ డేట్ కూడా వచ్చేసింది. బిడ్డ పుట్టగానే చనిపోతే. సరే లావణ్య, ఇంకుంటాను. జాగ్రత్త. అలాగే, బాయ్. భగవంతుడా, కర్మఫలానికి ఈ పసిబిడ్డ జీవితానికి ఇలా ముడిపెట్టేవేంటయ్యా? ఇప్పుడు ఈ అమ్మ ఈ బిడ్డని దత్తత తీసుకుంటే ఈ పాప తల్లి గర్భం నుండి బయటకు వచ్చి చావు నుండి బయటపడగలదు. ఒకవేళ దత్తత తీసుకోకపోతే మాత్రం ఈ బిడ్డ తల్లి కడుపులో నుండి భూమి మీద పడ్డ మరుక్షణమే కన్ను మూస్తుంది. ఇదంతా నా కళ్ళ ముందు జరగడం నా ప్రాప్తమో ప్రారబ్ధమో, శిక్షో కక్షో, మాయో మర్మమో, విరక్తో విముక్తో నాకేం అర్థం కావడం లేదు. స్వామి, మీకన్నీ తెలుసు. ఈ అమ్మ నన్ను దత్తత తీసుకుంటుందా? మా అమ్మ కడుపులో నుండి పుట్టాక నేను ప్రాణాలతో ఉంటానా? అయ్యో తల్లి, నువ్వు నిండు నూరేళ్లు బతకాలని కోరుకుంటున్నానమ్మా. పూర్వజన్మలో నువ్వు చేసిన సత్కార్యాల వల్ల ఆత్మరూపంలో కూడా శరీరం లేకపోయినా శరీరం ఉన్నట్టు తిరగగలుగుతున్నావు, అందర్నీ ఒప్పించగలుగుతున్నావు. ఏంటి స్వామి, పాపతో తెగ మాట్లాడేస్తున్నారు? సరదాగా ఏవో కబుర్లు చెప్పుకుంటున్నావమ్మా. మా పాప అంతే స్వామి, ఎప్పుడూ అలా ఉత్సాహంగా కబుర్లు చెప్తూనే ఉంటుంది. ఇంతకీ దత్తత స్వీకార ముహూర్తం ఎప్పుడు పెట్టారు స్వామి? ఈ నెల 30వ తారీఖున ఉదయం 11:30 దివ్యమైన ముహూర్తం ఉందమ్మా. ఆ ముహూర్త సమయానికి దత్తత స్వీకారం పూర్తయితే పాపకంతా మంచే జరుగుతుంది. అమ్మయ్య, మా లావణ్య కూడా డాక్టర్ డెలివరీ డేట్ 26నిచ్చారు. దత్తత 30 కాబట్టి ఆ తర్వాత హ్యాపీగా మా లావణ్య దగ్గరగా ఉండొచ్చు. తల్లి, నీకు తెలియనిది కాదు, అలా అని చెప్పకూడదు. మీ చెల్లెల ప్రసవం
ఈ పాప దత్తత స్వీకారం రెండూ ఒకేసారి జరగబోతుందమ్మా. అది విధాత రాసిన విధి. ఇక్కడ చావు పుట్టుకల మధ్య విధి ఆడుతున్న వింత ఆటమ్మా ఇది. స్వామి, ఎలాగూ ఎక్కువ సమయం లేదు కాబట్టి మీరిక్కడే ఉండి అన్ని దగ్గరుండి చూసుకోండి. అలాగేనమ్మా. ఈ అమ్మాయితో నాకు ఎలాంటి సంబంధం లేకపోయినా నా కూతురుగా అంగీకరించాల్సి వస్తుంది. ఏదో ఒక అనాథ అమ్మాయిని దత్తత తీసుకున్నట్టు ఫీల్ అవుతున్నానంతే. మళ్ళీ మొదటికొచ్చారా? తను అనాథంటారేంటండి మీరు? తల్లి తండ్రి అందరూ ఉన్నారు. తల్లి ఇక చాలు. ఈ అమ్మాయి నా కూతురే, ఇంకా కానివ్వం. అలా అన్నారు, బావుంది. స్వామి, మీరు ఆయన మాటలేం పట్టించుకోకండి. ముహూర్తం రాసివ్వండి మీరు. అలాగే తల్లి. కలయా నిజమా? త్రిపురా, ఏంటిది? నువ్వేంటి తులసి చెట్టు చుట్టూ ప్రదక్షిణం చేయడం ఏంటి? నాకంతా అయోమయంగా ఉంది త్రిపురా. నేను చూస్తున్నది నా భార్యనేనా? ఇప్పుడు చెప్పండి ఇంకా. అది కా త్రిపురా, నువ్వేంటి ఈ పూజ చేయడం ఏంటి అని. మరేం లేదు ఈశ్వర్, ఈ తులసీమాతకు పూజ చేస్తే తొందరగా అనుగ్రహిస్తుందంట, అందుకే ఈ పూజ. తిప్పు అంటే అది అంటే అర్జెంట్ గా ఇంకో కూతురో కొడుకో కావాలని చేస్తున్నావు ఇదంతా? మరి ఇంకెందుకు ఆలస్యం? అర్జెంట్ గా రూమ్ కి పదా దా. వదలండి. ఈ రోజు తులసి వ్రతం, ఉపవాసం. త్రిపుర అంటే ఈ నైట్ కూడా నాకు ఉపవాసమేనా? అవును.
ఈ గెటప్ లో నిన్ను చూస్తుంటే నాకు ఇలాగా ఉందే. చూడు ఎంత అందంగా ఉన్నావు. ఇలాంటి టైంలో ఈ వ్రతాలు పూజలు ఎందుకే? త్రిపుర చూడు అదనకే. ఈశ్వర్, దూరం దూరం. నేను చేస్తుంది దీక్ష, దూరంగా ఉండాలి. అదే అదే ఆ దీక్ష ఇప్పుడెందుకు చేస్తున్నావు అంటున్నాను. మన బిజినెస్ బాగుండాలనా? కాదు నీ గ్లామర్ పెరగాలని కోరుకుంటున్నావా? కాదు ఈశ్వర్. ఏది కాకపోతే మరెందుకే ఈ దీక్ష? ఈ ఇంటి వారసురాలు నా కూతురు కావాలని కోరుకుంటున్నాను. ఎవరో దారిన పోయేది వచ్చి మా ఇంటి వారసురాలు కావడం ఏంటి? మా ఇంట్లో జరగబోయే దత్తత ఆగిపోవాలి. అందుకే ఈ దత్తత ఆపడానికి మానవ మాతృరాలైన నా శక్తి సరిపోవడం లేదు. దైవశక్తి అండకోరి ఇదంతా చేస్తున్నాను. ఈ వ్రత సంకల్పంతో అమూల్య ఆ పాపను దత్తత తీసుకోకుండా ఆపాలనుకుంటున్నాను. ఇదిగో ఈ పూజలు వ్రతాలతో ఇలాంటివి కూడా ఆగుతాయా? అయినా నీకెందుకే ఈ బాధ? ఎక్కడో ఉన్నా మీ అమ్మా నాన్నే ఒప్పుకున్నారు, ఇంకా నీ గోలేంటి? మా అమ్మ నాన్న ఒప్పుకోవడం అనేదంతా మీ భ్రమ. అసలు వాళ్ళెందుకు ఒప్పుకుంటారు? ఉండండి, ఇప్పుడే ఫోన్ చేస్తాను. ఆ ఫోన్ ఇవ్వండి. ఇదిగో హలో, చెప్పల్లుడు. అల్లుడు కాదు, కూతురు. చెప్పమ్మా, కూతురు త్రిపుర. ఇక్కడ మీ కొడుకు కోడలు ఎవరో పాపను దత్తత తీసుకుంటున్నారు, తెలుసా? అవునమ్మా, మాకు త్వరగా ఒక బిడ్డనివ్వమని ఎంత చెప్పినా వాళ్ళిద్దరూ మాకు బిడ్డనివ్వట్లేదు. ఈ దత్తత రూపంలో ఇప్పుడు ఈ బిడ్డను తీసుకుంటే దాంతో పార్దుకి అమూల్యకి పౌరుషం వస్తుంది. కొన్నాళ్ళు పోయాక ఆ దత్తత బిడ్డను చూసి వాళ్ళకు కూడా ఒక సొంత బిడ్డని కనాలనిపిస్తుంది. దాంతో మాకు బిడ్డనిస్తారు. మాకు కావాల్సింది కూడా అదే కదా. మరి ఇప్పుడు దత్తత తీసుకుంటున్న పాప మనింటి వారసురాలుగా మనతోనే ఉంటుంది. మనకెలాగూ కోట్ల ఆస్తులున్నాయి కదమ్మా. ఎంతమంది వారసులు తిన్నా కూడా తరగనాస్తులున్నాయిగా, మరేం పర్లేదు. నాకు ఓకే, మీ అమ్మకి ఓకే, నో ప్రాబ్లం. అది కాదు నాన్న, దాన్నెవరితోనో తీసుకొచ్చి మనింటి వారసురాల్ని చేయడం ఏంటి? మన పరువేం కావాలి? అబ్బా, మీ తమ్ముడు పెద్ద మిస్టర్ పర్ఫెక్ట్. మరి మీ తమ్ముడి హిస్టరీలో లెక్కలేనంత మంది అమ్మాయిలతో పరిచయాలు బంధాలు ఉన్నాయి. పైగా డిఎన్ఏ టెస్ట్ లో కూడా ఆ పాప మీ తమ్ముడికే పుట్టిందని ప్రూవ్ కూడా అయిందట. ఇంకా పాప కూడా మా మనవరాలే, మనింటి వారసురాలే. అయ్యో నాన్న! ఇదిగో త్రిపుర, ఇంకేమైనా ఉంటే తర్వాత మాట్లాడుకుందాం. నువ్వు కూడా దగ్గరుండి దత్తత కార్యక్రమం జాగ్రత్తగా చూసుకో. నాన్న, నీకు ఫోన్ చేయడం శుద్ధ వేస్ట్. ఇదిగోండి. మీ నాన్నేమన్నారు త్రిపుర? నాకు ఓకే, మీ అమ్మకు ఓకే, నో ప్రాబ్లం అన్నారు కదా. మీరెక్కడికో వెళ్ళాలన్నారు, ఫ్లైట్ టైం అవ్వలేదా ఇంకా? వెళ్ళండి. అదే సింగపూర్ ఫ్లైట్ టైం అయింది, అలా వెళ్ళి ఇలా వచ్చేస్తాను. అయితే వెళ్ళండి. తిప్పు. అంతేనటవా? అంతే.
భూమి మీద పడకముందే నువ్వు నన్ను దత్తత తీసుకోవాలి. అప్పుడే నేను నీ భూమి మీద ప్రాణాలతో బతకగలుగుతాను. ప్రపంచాన్ని కరుణించడానికి పుట్టిన దానివి. ఏదో ఒక విధంగా నన్ను కరుణించు తల్లి. అత్త ఎలా అయినా ఈ దత్తత కార్యాన్ని ఆపాలని చూస్తుంది. నువ్వే ఎలాగైనా దత్తత తీసుకొని నన్ను కాపాడు తల్లి. జరుగుతుందో గుండె లోపల నన్ను నీ వైపు లాగుతుందిలా. ఏనాడు దాచుకుందో కంటి రెప్పల మనసు నీ కలలు పంచుతుందిలా. కరిగేనా ఒక్క క్షణమైనా నువ్వు నన్ను వీడి సాగితే, వదిలేనా చిన్ని పెదవైనా మాట నిన్ను మోసేయదా నేడు వేరవ్వదా నన్ను నీ చూపులే తాకితే. ఉదయ్, నీకోసమే వెయిట్ చేస్తున్నాను ఐశ్వర్య. అవును ఉదయ్, ఏంటి రోజు స్పెషల్? నన్ను తొందరగా రమ్మని చెప్పావు, నా కోసం వెయిట్ చేస్తాను అన్నావు, పైగా చాలా స్పెషల్ గా కనిపిస్తున్నావు. ఏంటి ఉదయ్ ఈరోజు విశేషం? నా ప్రియురాల కోసం గిఫ్ట్ తీసుకొచ్చాను కాబట్టి. ఏంటా గిఫ్ట్? ఇదేంటో తెలుసా? తెలుసు. అయితే ఏంటో చెప్పు. ఇది ఐ, ఇది లవ్ సింబల్, ఇది యూ. అంటే ఐ లవ్ యూ అని అర్థం. ఏంటి నవ్వుతున్నావు? నేను చెప్పింది కరెక్టే కదా? నువ్వు చెప్పింది కూడా కరెక్టే, కానీ దీంట్లో ఇంకోటి కూడా ఉంది. ఇంకోటి ఉందా? ఏంటది? ఏంటంటే ఇది ఐ అంటే ఐశ్వర్య, ఇది లవ్, ఇది యు అంటే ఉదయ్. అంతా కలిపితే ఐశ్వర్య లవ్స్ ఉదయ్. అంటే ఐ లవ్ యు అనే అక్షరాలు, ఐశ్వర్య లవ్స్ ఉదయ్ అనే అక్షరాలు ఒకటే అన్నమాట. నేనే స్వయంగా ఈ చైన్ని మెడలో వేస్తాను. ఉదయ్, ఎవరైనా పెళ్లిలో మాత్రమే భార్యను చేసుకోవడానికి తాళి కడతారు.
నేను మాత్రం పెళ్లి కాకుండానే తాళితో సమానమైన ఈ చైన్ని నీతో నా మెడలో వేయించుకుని నీ భార్యనైపోయాను. ఐ లవ్ యూ ఉదయ్. లవ్ యూ సో మచ్. లవ్ యూ టు ఐశ్వర్య. ఐశ్వర్య, నీ వేలికున్న ఉంగరం వల్లే నీలో ఇంత మార్పు వచ్చింది. నిజంగా నేను కార్తిక్కి రుణపడి ఉంటాను. నా తమ్ముడు స్టేషన్లో ఉండాలి. నేను సెలెక్ట్ చేసి పక్కన పెట్టిన డ్రెస్సేగా వేసుకుంది, ఇంకెందుకు బిల్డప్లు? తను సెలెక్ట్ చేసిన డ్రెస్ వేసుకున్నానని అమూల్యకి చూపిద్దాం అనుకుంటే ఇటు చూడదేంటి?